నమస్తే అన్న. మరి పండగ ముందు చూస్తే చిరంజీవి గారు పెద్దగా అయిపోయింది, అనిల్ రాపుడు గారు దొరికేస్తారన్నారు. మరి కట్ చేస్తే పండగ అయ్యేసరికి ఇండస్ట్రీ హిట్ 300 కోట్లు కొలగొట్టిన బాక్స్ ఆఫీస్ బాస్ అయ్యారు. సో దానిపైన ఎలా ఉంది? ప్రభాస్ గారి లుక్ అనేది నచ్చలేదన్న సినిమాలో. ప్రభాస్ అయినా ఆ దెబ్బ ఆ ఎఫెక్ట్ అనేది మా చిరంజీవి గారి మీద లాగేసిందన్న. ఓకేనా, అటు ఫ్యాన్స్ పరంగా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాకి కామన్ మ్యాన్ వెళ్ళి ఒకసారి చూసి వచ్చేలాగా సినిమా అనిపించిందన్న. వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి చేసిన ఈ సినిమా ఒక అలా హ్యాపీనెస్ అనేది మొదలైంది. చిరంజీవి గారి చరిత్రలో సినీ ఫీల్డ్ ఆగిపోయింది అన్న బాధలో ఉన్న ఆయన ఈరోజు చాలా హ్యాపీగా అనిల్ వారి వలన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ట్విట్టర్లోను మిగతా వాటిల్లోనూ స్పందిస్తున్నారు. చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉందన్న. సో అలాగే అల్లు అర్జున్ గారు ఆయన కూడా కామెంట్ చేశారు, అంటే సినిమా బాగుందని చూసి ఆయన కూడా రివ్యూ చెప్పారు. సో మరి ఏమనుకో, మెగాకి ఏఏకి గ్యాప్ ఉందంటారు కదా, సో అదేమన్నా కనపడుతుంది అనుకోవచ్చు అన్న. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒకప్పుడు చిరంజీవి గారు వెనకమాల ఉండారు, ఎన్నో సినిమాలకు సాయం చేశారు. ఒక చరిత్ర అనేది మనం చూసాం. మళ్ళీ అట్లాంటి చరిత్రను రాయబోతున్నారు చిరంజీవి గారు. ఇట్లాగే ఇంకా 4-5 సినిమాలు తీయాలి కామెడీతో, మళ్ళీ పాత చిరంజీవి గారిని చూడాలి అని చాలామంది ఆశపడుతున్నారు. దానికి ఉదాహరణ అల్లు అర్జున్ గారి ట్విట్టర్. 2025 అంతా కూడా మెగా ఫ్యామిలీ బ్యాడ్ గా నడిచింది. మరి ఇక్కడ నుంచి బాస్ గారు మళ్ళీ స్టార్ట్ చేశారని అనుకోవచ్చు అన్న. రీసెంట్గా ఒక న్యూస్ కూడా అందింది, చిరంజీవి గారు బాలకృష్ణ గారు కలిసి ఏదో సినిమా దిగిపోతున్నారని చెప్పేసి. అది రేపు సంక్రాంతికి వచ్చిందంటే మెగా ఫ్యాన్స్ అటు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారన్న. అది ఓవరాల్ గా మరి సీనియర్ హీరో లాస్ట్ ఇయర్ వెంకటేష్ గారు 300 కొట్టారు. ఇప్పుడు కూడా ఈయన కూడా ఇంకా 300 దాటిపోయింది ఆల్రెడీ. ఇంకా దాటిద్దా? నాకు తెలిసి అయితే 500 కోట్లు దాటిద్దని అని అనుకుంటున్నాను. 2026 సంక్రాంతి పండగ గుర్తుండిపోయేది ఎవరిదంటే మెగాస్టార్ అండ్ వెంకటేష్ గారు అన్న.